పోలీసులతో క్షమాపణ చెప్పించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వైసీపీ అభిమానులు, వైసీపీ పార్టీలోని నాయకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారండి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ సానుభూతిపరుడికి చిత్రమైన రీతిలో అభయం ఇచ్చారు. అదేంటంటే వైసీపీకి అధికారంలోకి రాగానే డిఎస్పీతో క్షమాపణ చెప్పించడం అంత పెద్ద నేరం. ఆ డిఎస్పీ ఏం చేసినట్లు, ఇంతకీ అసలు ఏమైంది? హత్య పేరుతో ఒక సినిమా తెరకెక్కిందండి. ఇప్పుడు ఇది వైసీపీకి అనుకూలంగా తీసిన సినిమా. 2019 ఎన్నికల సమయంలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి తెరకెక్కిన సినిమా ఇది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ తీసిన ఈ హత్య వైసీపీ అనుకూల సినిమా కావడంతో సినిమాలో సన్నివేశాలు వైసీపీ కనుసన్నల్లోనూ తెరకెక్కాయి. మరోపక్క ఈ సినిమా తనను కించపరిచేలా ఉందని, తన కుటుంబ సభ్యులను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ వివేక హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి పవన్ కుమార్ అనే వ్యక్తిని విచారణకు పిలిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో చలామణిలో ఉన్న వాట్సాప్ గ్రూప్కి అడ్మిన్గా ఉన్నారండి పవన్ కుమార్ అనే వ్యక్తి. కాగా తనను విచారణకు పిలిచి తీవ్రంగా కొట్టారంటూ డిఎస్పీ సిఐ మీద ఆరోపణలు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే పవన్ కుమార్ అనేవాడు ఫిర్యాదు చేయడం తెలిసిందే. పవన్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ విధంగా అయితే స్పందించారండి. పోలీసులు తప్పు చేస్తే శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి, న్యాయ వ్యవస్థ నుంచి కూడా మొట్టికాయలు తప్పవు. అంతేగాని అధికారంలోకి వచ్చాక డిఎస్పీతో నిందితుడికి క్షమాపణ చెప్పిస్తాననే ప్రకటన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం ఏంటంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ నాయకులు కానీ ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. విషయం ఏంటంటే ఇలాంటి విషయంలో పోలీసులను చెడు చేసుకుంటే రాబోయే ఎలక్షన్లో పోలీసు వర్గం అంతా వైసీపీ పార్టీకి వ్యతిరేకమవుతుందని ఇంకిత జ్ఞానం కూడా లేదు మా నాయకుడికి అని కూడా అనుకుంటున్నారండి. ఇలాగైతే పోలీస్ శాఖ సజావుగా పని చేయగలుగుతుందా అంటూ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్ ఇప్పుడే ఇలా అంటుంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పోలీసు అధికారులతో ఇలా తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పించినట్లు ఇదే పద్ధతి వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలు ఏహభావం కలిగేలా వ్యవహరించింది. చాలక మళ్ళీ అలాంటి చీకటి పరిస్థితులు తీసుకొస్తామనే సంకేతాల్ని వైఎస్ పంపడం అసలేం బాగలేదు. ఇది ఒక పెద్ద మూర్ఖత్వంగా వర్ణిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డిని. ఏది ఏమైనా పోలీసు స్థాయి వాళ్ళని నిందితులకి క్షమాపణ చెప్పించడం అనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వర్గాలన్నీ కూడా వైసీపీ పార్టీకి వ్యతిరేకం అయ్యాయని చెప్పడంలో ఎలాంటి అబద్ధము లేదండి. ఈ విషయంలో మరి మన వైసీపీ అభిమానులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.